మేఘ్నా లోకేష్ నుంచి. మేఘ్నా గారు తిను డెబ్యూ యాక్టర్ అయిన హీరో అయినా కానీ తను చాలా సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, తెలుగు సినిమాలు చేశారు. తనతో యాక్టింగ్ ఎలా ఉండింది, తను సెట్లో ఎలా ఉండేది? లవ్లీ. వీళ్ళందరూ నాకు అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ బేసిక్గా నాకు నేను సీనియర్ కదా, వీళ్ళందరికంటే కొంచెం కొంచెం ముందు వచ్చిన వాడిని. సీనియర్ అంటే నేను పెద్ద పొడి చేసింది ఏమి లేదు కానీ, బట్ నా ముందు ఒక 300 సినిమాలు ఉన్నాయి కదా, 80% ఆఫ్ హిట్స్ అన్నీ ప్రతి ఇళ్లలో ఉన్న సినిమాలు కాబట్టి కొంత నాకు బాగా నన్ను వాళ్ళు ఎంతో గౌరవించారు, నాకెంతో వాళ్ళని నేను ఇష్టపడ్డాను. వీ వర్క్ వెరీ హ్యాపీ. వర్క్ దగ్గర ఐ లవ్ వర్క్. టీజర్ చూస్తే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా విషయం అనిపించేది మీరు అండ్ బ్రహ్మానందం గారి కాంబో. చాలా లవ్లీ లవ్లీ బ్రహ్మం. ఎక్కడి నుంచి ఆహ్నాపల్లి దగ్గర నుంచి తను ఫస్ట్ సినిమాకే నాతోనే వర్క్ చేశాడు. అంటే ఆహ్నాపల్లి నేను హీరో, సో సూపర్ కదా. అక్కడి నుంచి హీ హ్యాస్ హిస్ ఓన్ మార్క్. వచ్చాడంటేనే స్క్రీన్ మీదకి వచ్చాడంటేనే హీ హ్యాస్ టు మేక్ హిస్ మార్క్. మీరు ఎంతగా ఆ క్యారెక్టర్ ని పిసినతనాన్ని చూసి చేసాడు, దానికి ఎక్స్ప్రెషన్, జనాల ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆయన ఎగ్జాక్ట్లీ. కోట శ్రీనివాసరావు గారు కానీ, నేను కానీ, అది కానీ, మేము మా అందరికీ ఉన్న పేరే ఎక్స్ప్రెషన్. మేము యాక్ట్ చేస్తే ఎవరైనా యాక్ట్ చేస్తారేమో, బట్ మాకున్న పేరే కొంచెం ఎక్స్ప్రెషన్ బెటర్గా. మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఎదుటాడు షాక్ అవుతారని. నా బ్యాచ్ వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ దేర్ ఆల్ మై బ్యాచ్ పీపుల్. నేను తెచ్చుకున్నవాడు, నాతో ఉన్నవాడు, నాతో పెరిగినవాడు, నాకంటే గొప్పవాడు. ఈ సినిమాని చూసినప్పుడు కొత్తగా అనిపించింది అనుకంటే మన ఆమలుగురు కానివ్వండి, శ్రేయోభిలాషి కానివ్వండి, ఈ సినిమాలు ఒక మంచి కమర్షియల్ సినిమాలు నడుస్తున్న టైంలో అది రిలీజ్ అయ్యి కూడా అందరినీ అంటే నోటి మీద వేయించిందేమో అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. అలాంటి ఆ జోన్లో వచ్చిన మీ సినిమాలు అన్నీ కూడా నేను ఎప్పుడు మా నాన్నతో అదే చెప్తుంటాను. నాకు ఇలాంటి కథలు తెచ్చినప్పుడల్లా చెప్తుంటాను, ఇది కొంచెం భయం వేస్తుంది. ఒరే పిచ్చోడా, మనం భోజనం చేస్తుంటాం, అన్నం పెట్టుకున్నాం, కూర వేసుకుంటాం, అన్నం పెట్టుకున్నాం, పచ్చడి వేసుకుంటాం, అన్నం పెట్టుకున్నాం, సాంబార్ వేసుకున్నాం. నువ్వు ఊరగాయ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ సినిమాలతో పోతూ కమర్షియల్ సినిమాలు వస్తున్నా వీటికి ఉన్న వాల్యూ వీటికి ఉంది. నా నమ్మకం అండి, ఫస్ట్ నుంచి ఉన్నది, ఫస్ట్ నుంచి జరిగింది. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ కుటుంబ కథా చిత్రాలు ఊరగాయలు అంటే చక్కగా ఎన్ని ఐటమ్స్ తిన్నా గబుక్కున ఊరగాయ ఆ చిన్న ఆ టచ్ అని ఉంటుంది అనేది నా నమ్మకం. ఆ సినిమాలో మీరు చెప్పిన రూపాయి డైలాగ్ ఉంటుంది చూసారా, అన్నీ అవి రేర్ ఫిల్మ్స్ అండి. అలాంటి సినిమాలు రోజు రావు, ఇప్పుడు ఒకసారి వస్తే అవి మాన్యుమెంట్స్గా మిగిలిపోతాయి. అంటే ముత్యాలు. ఎప్పుడైనా ఎవరైనా అసలు వాల్యూస్, సినిమా వాల్యూస్ చూడాలి అని అంటే కనుక ఆ సినిమా చూసినట్టే. సినిమా పర్పస్ కూడా నాకున్న అదృష్టం ఉన్నాయి. కామెడీ 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 హీరోనా కామెడీ అనేది తీసేస్తే అవి జీవితానికి ఎలా పనికొచ్చినాయి అంటే పర్పస్ ఆఫ్ సినిమా పర్పస్ ఏంటి? మీరు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వెళ్తారండి? మిమ్మల్ని ఎంటర్టైన్ లేకపోతే హ్యాపీ ఫీల్ అవడానికే కదా, లేదు మీకున్న ఏదో చిరాకులు పరాకులు అన్నీ మర్చిపోవడానికే కదా వెళ్తారు. అప్పుడు అక్కడ సినిమాలో ఏముండాలి? ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని మీరు మర్చిపోయి నవ్వుకుని హాయిగా నవ్వుకుని బయటికి వెళ్ళాలి. సో అది పర్పస్ అయితే కనుక వీలైనంత ఎక్కువ సినిమాల్లో నేను హీరోగా చేసిన పని అది. ఆలోచించే సినిమాలు కూడా రావడం, ఒక నలుగురు కానీ, మీ శ్రేయోభిలాషి కానీ, పూనమాలు కానీ, ఇలాంటి కొన్ని సినిమాలు నేను అప్పట్లోనే నేను సపోర్టింగ్ వేషాలు వేసి సంసారం ఒక చదరంగం, మీరు అలాంటి సినిమాలు చూస్తే అండి మనం అది మర్చిపోము. ఎందుకంటే డైలీ జీవితాన్ని ప్రతిబింబించేలాగా స్క్రీన్ మీద అంతేగా మన జీవితాన్ని మనం మన కళ్ళ ముందు మనం చూసుకున్నాం. అవును వీళ్ళు ఇలా చేసేది, నేనైతే అట్లా ఏదో. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి అంటే మీరు చెప్పినట్టు లైఫ్ అంటే మన నార్మల్ లైఫ్ని ప్రతిబింబిస్తుంది. కానీ ఇప్పుడు సినిమాలు చూస్తే మీరు కంప్లీట్ ఆపోజిట్, విఎఫ్ఎక్స్లో మన కళ్ళకి లేని ప్రపంచాన్ని చూపించడమే. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఆడియన్స్లో వచ్చిన మార్పుకి లార్జర్ దాన్ లైఫ్
జీవితాన్ని ఇంకోలాగా చూపించగలిగితేనే వాళ్ళు చూసే పరిస్థితి ఇప్పుడు సినిమాలో వచ్చింది. బట్ ఇవి ఇప్పుడే